హాయ్ ఫ్రెండ్స్, హిందూ పురాణాల్లో మరియు రత్నశాస్త్రంలో అత్యంత అరుదైన మరియు పవిత్రమైనదిగా పరిగణించే మనులలో వరాహమణి ఒకటి. వరాహమణి సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క 3వ అవతారమైన వరాహస్వామి నుండి ఉద్భవించిందని చెబుతారు. మన పురాణాల ప్రకారం వరాహస్వామి భూదేవిని రక్షించటానికి హిరణ్యాక్షునితో పోరాడుతున్నప్పుడు ఆయన శరీర దంతం నుండి ఒక శక్తి వెలువడింది. ఆ శక్తి తర్వాత మణిగా మారింది. అంతేకాక ఇది 1000 ఏళ్ళు వయసు ఉండి దివ్యశక్తి కలిగిన అడవి పందులు తలభాగంలో లేదా దంతాల దగ్గర కూడా ఏర్పడుతుందని చెబుతారు. ఈ వరాహమణి చూడటానికి ముదుర గోధుమ రంగు మరియు తేనె రంగు కలగలిపిన రూపంలో స్వల్పంగా మెరుస్తూ ఉంటుంది. ప్రాచీన కాలంలో రాజులు ఈ వరాహమణిని తమ పూజా గదిలో ఉంచి దీనిని రోజు పూజ చేస్తూ ఉండేవారు. కొంతమంది రాజులైతే ఈ మణిని తమ కిరీటంలో ఒక భాగంగా చేయించి దీనిని ధరించేవారు. తద్వారా వారి రాజ్యం సుభిక్షంగా ఉంటుందని నమ్మేవారు. వరాహమణి కలిగి ఉన్న వారికి భూమి, వ్యవసాయం మరియు ఆస్తుల విషయంలో గొప్ప విజయం లభిస్తుంది. అలాగే ఇది శత్రువుల నుండి, క్షుద్రశక్తుల నుండి మరియు నెగిటివ్ ఎనర్జీ నుండి రక్షణ కవచంగా పనిచేస్తుందని చెబుతారు. కానీ వరాహమణి ఇప్పుడు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. మార్కెట్లో దొరికేవని నిజమైనవి కాకపోవచ్చు. పురాణాల ప్రకారం ఇది కేవలం తపస్సు వల్ల లేదా దైవ సంకల్పం ఉన్నవారికి మాత్రమే లభిస్తుంది. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.